రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అమలులో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పెన్షన్లు పంపిణీ చేసే ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని కమిషనర్ వికాస్ మర్వాడ్ ఐఏఎస్ ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 165 సచివాలయాలలో ఉన్న లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పర్యవేక్షణకు 27 మంది నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. నోడల్ అధికారుల పర్యవేక్షణలో అన్ని సచివాలయ కార్యదర్శులు సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పెన్షన్ పంపిణీ చేయాలని ఆదేశించారు. జూలై నెల 1-2 తేదీలలో లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ ప్రక్రియను 100% పూర్తి చేయాలని కమిషనర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అమలులో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పెన్షన్లు పంపిణీ చేసే ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని కమిషనర్ వికాస్ మర్వాడ్ ఐఏఎస్ ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 165 సచివాలయాలలో ఉన్న లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పర్యవేక్షణకు 27 మంది నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. నోడల్ అధికారుల పర్యవేక్షణలో అన్ని సచివాలయ కార్యదర్శులు సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పెన్షన్ పంపిణీ చేయాలని ఆదేశించారు. జూలై నెల 1-2 తేదీలలో లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ ప్రక్రియను 100% పూర్తి చేయాలని కమిషనర్ సూచించారు.